కుండ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 5 ఇలాచీ, 2 స్టార్ అనస్, 2 దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, కొద్దిగా జాపత్రి, కొంచెం జాజికాయ సగం. ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ క్లీన్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం ఈ చికెన్కి యాడ్ చేసేయండి. చేసి బాగా చికెన్కి పట్టనివ్వాలి. దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేయండి. జీలకర్ర పొడి టేస్ట్ స్మెల్ చాలా బాగా ఇస్తుంది బిర్యానీకి. కొంచెం సేపు చికెన్ ఇలానే మ్యారినేట్ చేస్తూ ఉండాలి. దాంట్లో కొంచెం షాజీరా వేసి కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కసూరి మెంతి మళ్ళీ కలుపుకోవాలి. ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక్కొక్కసారి వేసి కలుపుకుంటూనే ఉండాలి. అన్నీ ఒకసారి వేసి కలిపితే బిర్యానీకి ఆ టేస్ట్ అనేది రాదు. ఇట్లా అన్ని మసాలాస్ బాగా పట్టించాలి చికెన్కి. తర్వాత 2 స్పూన్స్ అంత ఉప్పు వేసుకోండి. రైస్లో కూడా వేస్తాం కాబట్టి కర్రీలో చూసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక చిన్న స్పూన్ అంతా, ఒక 2 స్పూన్స్ కారం. మసాలా ఘాటు పట్టి చూసి వేసుకోండి ఎంత మీకు కావాలో. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చికెన్కి కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత 2 స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం కదా, దాంట్లో 75% అనేది ఈ కలుపుకున్న చికెన్లో వేసేసుకోవాలి. మిగతా 25% పక్కన పెట్టేసుకోవాలి. ఈ 75% చికెన్లో వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది టేస్ట్ బాగా వస్తుంది, ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ ఇంకా సగం నిమ్మకాయ అందులో పిండుకోవాలి. మిగతా సగం అన్నంలో పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండడం అయిపోయిన తర్వాత మొత్తం కలిపేసేయాలి. కొంచెం సేపు కలపాలి. సో ఈ కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ ఫ్లేవర్ అనేది కొంచెం చికెన్కి పడుతుంది. కేజీకి 300 గ్రాములు పెరుగు అనేది తీసుకోవాలి. పెరుగు ఫస్ట్లో అయితే వేయకూడదు. ఎప్పుడైనా పెరుగు లాస్ట్లోనే వేయాలి. ఎందుకంటే ఫస్ట్లో వేస్తే ఆ మసాలా అది అనేది చికెన్కి అయితే పట్టదు. అండ్ మనం ఒకటి వేసుకున్న తర్వాత కలిపి మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రతిదీ చికెన్కి అనేది బాగా పట్టించాలి. లేదు అన్నీ ఒకసారి వేసి కలుపుకుంటే మాత్రం ఆ టేస్ట్ రాదు. సో ఇక్కడ మనం కలపడం అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం రైస్కి ఏం కావాలో చూద్దాం. గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. మనం 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేది పోసుకోవాలి. దీంట్లో బిర్యానీ మసాలా మనం ఇందాక ఏదైతే చూపించామో జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు అలానే అన్నీ వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది రైస్లో కూడా మనకి. రైస్ కోసం పెట్టుకున్న వాటర్లో కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇంకొక హాఫ్ లెమన్ ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం 2 అవర్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసి ఈ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అనేది బాగా మరగాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. అదే బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు వాటర్ బాయిల్ అయిన తర్వాత, అంటే కొంచెం రైస్ కుక్ అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసి మనం ఏదైతే చికెన్ మ్యారినేషన్కి పక్కన పెట్టుకున్నామో అందులో పోసుకోవాలి. 2 గ్లాసెస్ పోసుకుంటే ఆ చికెన్ ఉడకడానికి టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి 25% ఆఫ్ రైస్ కుక్ అయిన తర్వాత తీసి ఆ చికెన్ మీద వేయాలి. ఎందుకంటే చికెన్లో ఉంటాయి కదా, ఇప్పుడు మనం వేసిన వాటర్తో ఆ 75% కుక్ అవుతుంది. సెకండ్ లేయర్ వచ్చేసి 50% కుక్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక థర్డ్ లేయర్ కూడా వేయాలి. థర్డ్ లేయర్ వచ్చేసి 75% ఆఫ్ రైస్ కుక్ అయిన తర్వాత ఈ థర్డ్ లేయర్ వేసేయాలి. అంటే కొంచెమే ఇంకా ఉడకడానికి ఉండేలాగా వేయాలి. సో ఈ థర్డ్ లేయర్ అయిపోయిన తర్వాత ఇంకా మనం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రైస్ పైన వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర మొత్తం వేసుకోవాలి. పుదీనా కూడా పైన చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకోవడం అయిపోయి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్ని కొద్దిగంతా ఈ రైస్ పైన వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసి 20 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అనేది మనం కుక్ చేయాలి. సో కింద రా చికెన్ ఉంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో అది మంచిగా కుక్ అవుతుంది అనమాట.
మనం కంప్లీట్గా మూత పెట్టేసుకోవాలి. మనకి మూతకి ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి అనుకుంటే మనం పిండి అనేది ముద్ద చేసుకొని క్యాప్ చుట్టూ కూడా చుట్టుకోవచ్చు. చికెన్ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. రైస్ కూడా ఇలా పొడి పొడిగా వస్తుంది, ఎందుకంటే రైస్ని మనం 3 లేయర్స్ వైజ్ వేసాం కాబట్టి మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.